కెమిస్ట్రీ విద్యుత్ రసాయన శాస్త్రము. విద్యుత్ రసాయన శాస్త్రంలో రసాయన శక్తి ద్వారా విద్యుత్ శక్తిని ఏ విధంగా ఉత్పత్తి చేస్తాము అనే అంశాన్ని మనము చదువుతాం. ఈ ప్రొడక్షన్ ఆఫ్ విల్ డిస్కస్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ కెమికల్ రియాక్షన్ in electrochemistry topic. So here the first topic is electrochemical cell. దీన్ని మనము విద్యుత్ రసాయన ఘటము అని అంటాం. ఇన్ ఎలక్ట్రోకెమికల్ సెల్ నంబర్ 1 ఈజ్ గాల్వానిక్ సెల్ లేదా దాన్ని ఏమంటారు వోల్టాయిక్ సెల్. గాల్వానిక్ ఘటము లేదా వోల్టాయిక్ ఘటము. ఎలక్ట్రోకెమికల్ సెల్ విచ్ కన్వర్ట్స్ chemical energy into electrical energy by spontaneous redox reaction is called galvanic cell or voltaic cell. స్వచ్ఛందంగా రెడాక్స్ చర్య ద్వారా రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మార్చే ఘటాన్ని గాల్వానిక్ ఘటము అని అంటాం. ఎలక్ట్రోకెమికల్ సెల్ కంటైన్స్ 2 half cells. One is oxidation half cell and second one is reduction half cell. Always we have to represent oxidation half cell in the left hand side and reduction half cell in the right hand side. And there is a link between oxidation half cell and reduction half cell by salt bridge. So that is nothing but we have to connect oxidation half cell and reduction half cell using salt bridge. So here in galvanic ఘటనలో ఏంటి అని అంటే స్వచ్ఛందంగా ఆక్సీకరణ క్షేకరణ ద్వారా రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ఘటాన్ని గాల్వానిక్ ఘటము లేదా వోల్టాయిక్ ఘటము అని అంటాం. ఈ గాల్వానిక్ ఘటనలో మనము ఆక్సీకరణ అర్ధఘటాన్ని ఎడమ వైపు, క్షయకరణ అర్ధఘటాన్ని కుడి వైపు తీసుకోవాలి. ఇంకా రెండోది ఏంటి అని అంటే ఈ ఆక్సీకరణ అర్ధఘటము క్షయకరణ అర్ధఘటమును కనెక్ట్ చేస్తూ మనం ఏం చేయాలా లవణ వారధి అనే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్ గాల్వానిక్ ఆర్ వోల్టాయిక్ సెల్ లేదా గాల్వానిక్ ఘటము వోల్టాయిక్ ఘటానికి మనము డేనియల్ ఘటాన్ని ఉదాహరణగా తీసుకొని చదువుతున్నాం. ఇన్ డేనియల్ ఘటములో ఏంటి అని అంటే zinc rod dipped in zinc sulfate solution. Zinc rod dipped in zinc sulfate solution act as anode and దీన్నే మనం ఏమంటాము ఆక్సిడేషన్ హాఫ్ సెల్ అని అంటాం. రెండోది ఏంటి అని అంటే కాపర్ రాడ్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ యాక్ట్ యాజ్ క్యాథోడ్. దీన్ని ఏమంటాం మనము రిడక్షన్ హాఫ్ సెల్. ఈ ఆక్సిడేషన్ హాఫ్ సెల్ రిడక్షన్ హాఫ్ సెల్ని మనం ఏం చేయాలి అని అంటే సాల్ట్ బ్రిడ్జ్ ద్వారా కనెక్ట్ చేయాలి. వీ హ్యావ్ టు కనెక్ట్ దిస్ ఆక్సిడేషన్ హాఫ్ సెల్ అండ్ రిడక్షన్ హాఫ్ సెల్ యూజింగ్ సాల్ట్ బ్రిడ్జ్. లవణ వారధిని ఉపయోగించి ఈ రెండింటిని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ రియాక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే Zn ఎక్కడ యానోడ్ దగ్గర ఉన్నటువంటి Zn ఆక్సీకరణము చెంది Zn+2 ప్లస్ 2 ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది. యానోడ్ దగ్గర ఉన్నటువంటి జింక్ రాడ్లోని Zn ఆక్సీకరణం చెంది Zn+2గా మారుతుంది. That anode zinc metal is there. From zinc atom oxidizes and gives Zn+2 ions. Similarly, this electrons will flow. ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణించడం వలన కాపర్ సల్ఫేటులో ఉన్నటువంటి Cu+2 అయానులు the electrons from copper sulfate, electrons from in this reaction zinc metal oxidizes and gives Zn+2 ions. Electron density, more electrons are concentrated at anode and this anode is represented with a negative sign. And these 2 electrons flow from anode to cathode. Cu+2 ions from copper sulfate solution on reduction gives copper metalate electrode. So gradually the concentration of copper metal on cathode increases. So when electrons are moving from anode to cathode, current will move from cathode to anode.
and cathode is represented with positive sign. This is the main point in galvanic cell. Anode is represented with negative sign and cathode is represented with positive sign. ఇక్కడ Zn ప్లస్ Zn లోహం కడ్డీలోని జింక్ లోహము ఆక్సీకరణం వలన Zn ప్లస్ 2గా మారుతుంది. ఎలక్ట్రాన్లు ఇక్కడ విడుదలవుతాయి. ఎలక్ట్రాన్ యొక్క గాఢత ఈ కడ్డీపై దగ్గర ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎలక్ట్రాన్లు యానోడ్ నుంచి క్యాథోడ్కు ప్రయాణిస్తాయి. ఈ ప్రయాణంలో Cu+2 కాపర్ సల్ఫేట్లో ఉన్నటువంటి Cu+2 ఈ ఎలక్ట్రాన్లను తీసుకొని క్షేకరణం చెందటం వల్ల కాపర్ ఈ లోహ కడ్డీ పైన నిక్షిప్తము చెందుతుంది. క్రమంగా ఈ లోహ కడ్డీ కాపర్ రాడ్ యొక్క డెన్సిటీ మెల్లమెల్లిగా మందం ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ యానోడ్ని ఎలక్ట్రాన్ సాంద్రత ఇక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి మైనస్ సైన్తోనూ, క్యాథోడ్ను ఎలక్ట్రాన్ సాంద్రత ఎలక్ట్రాన్ క్యాథోడ్ ఎలక్ట్రాన్ అని తీసేస్తుంది కాబట్టి దీన్ని ప్లస్ సైన్తోనూ సూచిస్తారు. ఇక్కడ ఆ ఎలక్ట్రాన్ చర్య జరుగుతున్న కొద్దీ క్రమంగా Zn+2 అయానుల గాఢత ఆక్సిడేషన్ హాఫ్ సెల్ అంటే ఆక్సీకరణ అర్ధఘటంలో ఇంక్రీజ్ అవుతున్నాయి. నంబర్ ఆఫ్ Zn+2 ions in anode cell gradually increases. Similarly, in cathode half cell or reduction half cell లో SO4-2 అయాన్ల గాఢత పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే Zn+2 అయానులు యానోడ్ దగ్గర, ఈ SO4-2 అయాన్లు క్యాథోడ్ దగ్గర గాఢత ఎక్కువ అవుతూ ఉంటుందో చర్య నెమ్మదిగా జరుగుతుంది లేదా ఆగిపోతుంది. When accumulation of Zn+2 ions increases in anode and SO4-2 ions increases in cathode, the production of electricity or production of electron stops. So to avoid this we have to connect oxidation half cell and reduction half cell using salt bridge. సాల్ట్ బ్రిడ్జ్ అంటే ఆక్సీకరణ అర్ధఘటాన్ని, క్షేకరణ అర్ధఘటాన్ని మనము లవణ వారధి ద్వారా కనెక్ట్ చేయాలి. ఈ లవణ వారధి ఏంటి అని అంటే ఇది ఒక గ్లాస్ ట్యూబ్. ఇందులో మనం ఏం తీసుకుంటాం, అగార్ అగార్ జెల్ ప్లస్ KCl KNO3 మిశ్రమాన్ని తీసుకుంటాం. సాల్ట్ బ్రిడ్జ్ ఈజ్ నథింగ్ బట్ అ గ్లాస్ ట్యూబ్ ఫిల్డ్ విత్ అగార్ అగార్ జెల్ అండ్ KCl. సో ఇందులో ఉన్నటువంటి KClలో ఇక్కడ Zn+2 క్యాటయాన్ల సాంద్రత ఎక్కువ ఉంది కాబట్టి ఇటువైపుకి మైనస్ సైన్ ఉన్నటువంటి అయానులు, తరువాత ఈ రైట్ హ్యాండ్ సైడ్ అంటే క్షయకరణ అర్ధఘటంలో ఆనయాన్ల సాంద్రత పెరిగింది కాబట్టి కుడివైపుకు అంటే రైట్ హ్యాండ్ సైడ్ పాజిటివ్ అయాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ద మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్ Cl minus negative ions to anodes and positive ions to cathodes neutralizes the solutions in oxidation half cell and reduction half cell. When there is a neutralization of concentration, continuously electron flow occurs from anode to cathode. In this, electricity production కంటిన్యూస్లీ టేక్స్ ప్లేస్. విద్యుత్ ఉత్పత్తి నిరంతరము జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గాల్వానిక్ ఘటం. ఈ ఘటనని మనము రసాయన చర్యలు ఎట్లా రాయాలి అనేది చూసుకుంటే యానోడ్ దగ్గర Zn+2గా మారి 2 ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది. దీన్ని ఏమంటాం మనము, ఆక్సీకరణము, ఆక్సిడేషన్ అని అంటాం. క్యాథోడ్ దగ్గర Cu+2 అయాన్స్ ఈ 2 ఎలక్ట్రాన్లను తీసుకొని కాపర్ లోహంగా నిక్షిప్తం చెందుతుంది. దీన్నే మనం ఏమంటాము, క్షయకరణము అంటాం. జింక్ మెటల్ లూజెస్ 2 electrons whereas copper Cu+2 ions gains this 2 electrons. So at anode oxidation takes place whereas at cathode reduction takes place. At cathode reduction takes place. Net reaction we have to write this one as Zn plus Cu+2 ions are giving Zn+2 plus copper.
So Cu plus 2 is an aqueous state, Zn plus 2, this is solid and this is solid. ఇక్కడ సెల్ రీప్రజెంటేషన్ అంటే ఘట నిర్మాణాన్ని ఎట్లా సూచిస్తాం, ఘటాన్ని ఎట్లా సూచిస్తాం అనేది చూసుకోవాలా. ముందేంటి అని అంటే ఎడమ వైపు యానోడ్ గురించి చెప్పాలా, అక్కడ ఏమవుతుంది Zn ప్లస్ 2గా మారుతుంది. కుడి వైపు ఏమవుతుంది Cu ప్లస్ 2 Cuగా మారుతుంది. సో Zn ప్లస్ 2 ఆక్వస్, Cu ప్లస్ 2 ఆక్వస్, ఇవి రెండు కూడా ఏంటి సాలిడ్లు. ఈ రెండిటికి మధ్య లవణ వారధి ఉంది కాబట్టి మనము రెండు వర్టికల్ లైన్స్ని ఈ విధంగా గీయాలి. సో ఇక్కడ ఏంటి అని అంటే సెల్ రీప్రజెంటేషన్ ఆఫ్ డేనియల్ సెల్ ఇస్ జింక్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ Zn ప్లస్ 2, దిస్ ఈజ్ యానోడ్, అండ్ Cu plus 2 changing into Cu, this is cathode. And here to calculate EMF of this cell, Daniell ఘటము లేదా ఎనీ గ్యాల్వానిక్ ఘటము యొక్క ఈఎంఎఫ్ను లెక్కించాలి అని అంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఘటము యొక్క ఈఎంఎఫ్ మైనస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఘటము యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ను తీసుకోవాలి. ఈఎంఎఫ్ ఫర్ E of cell is equal to E of right hand side minus E of left hand side. ఈ విధంగా గ్యాల్వానిక్ ఘటము లేదా గ్యాల్వానిక్ ఘటంలో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని లెక్కించడానికి వీలవుతుంది. ఆఫ్టర్ ఎలక్ట్రోకెమికల్ సెల్ we will discuss ఎలక్ట్రోలైటిక్ సెల్. విద్యుత్ రసాయన ఘటానికి తర్వాత మనం విద్యుత్ విశ్లేషక ఘటాన్ని వివరిద్దాం. ఈ విద్యుత్ విశ్లేషక ఘటములో ఎలక్ట్రాలిసిస్ అంటే విద్యుత్ విశ్లేషణ అనే ప్రక్రియ జరుగుతుంది. విద్యుత్తును ఉపయోగించి మనము విద్యుత్ విశ్లేషక పదార్థాన్ని అయానీకరణము చెందించడాన్ని విద్యుత్ విశ్లేషణ అని అంటారు. విద్యుత్ సహాయముతో విద్యుత్ విశ్లేష పదార్థాన్ని అయనీకరణము చెందించడాన్ని విద్యుత్ విశ్లేషణ అంటే ఎలక్ట్రాలిసిస్ అంటారు. ఈ ఎలక్ట్రాలిసిస్ జరపడానికి మనకేం కావాలి అంటే ఒక పాత్రలో 2 ఎలక్ట్రోడ్లు తీసుకోవాలా. ఇందులో ఒకటి యానోడు, రెండోది క్యాథోడు. తర్వాత ఎలక్ట్రోలైట్ అంటే విద్యుత్ విశ్లేష పదార్థాన్ని తీసుకోవాలా. సో ఇన్ ఎలక్ట్రోలైటిక్ సెల్ electrolysis, the process which takes place in electrolytic cell is called electrolysis. Electrolysis is nothing but decomposition of electrolyte by passing electricity either in electrolytic cell. Electrolysis process takes place. What is electrolysis? This is nothing but decomposition of electrolyte by passing electricity into electrolyte is called electrolysis. In electrolysis to take place electrolysis in electrolytic cell we require 2 electrodes, one is anode, another one is cathode, and next is electrolyte. And here I am taking 2 examples. One is molten NaCl, another one is aqueous NaCl. ఇందులో మనం 2 ఉదాహరణలు తీసుకుందాం. ఒకటి గలన NaCl, రెండవది aqueous NaCl. గలన NaCl అయనీకరణం చెందితే ఏమవుతుంది అనేది ముందు చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే NaCl Na ప్లస్ Cl మైనస్ లాగా అయనీకరణం చెందుతుంది. NaCl Na ప్లస్ మరియు Cl మైనస్ లాగా అయనీకరణం చెందుతుంది. ఇందులో యానయాన్స్ ఏవైతే ఉంటాయో యానయాన్స్ అనేవేంటి Cl మైనస్. ఈ Cl మైనస్ యానయాన్స్ యానోడ్ వైపుకు ప్రయాణిస్తాయి. కాబట్టి యానోడ్ వైపు ఉన్నటువంటి Cl మైనస్ నుండి Cl2 వాయువు ప్లస్ 2 ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి. ఈ యానోడ్ దగ్గర ఏ చర్య జరుగుతుంది? ఆక్సీకరణం జరుగుతుంది. అట్లనే మూడోది ఏంటి అని అంటే ఈ Na ప్లస్ అయానులు అన్నీ కూడా ఏమవుతాయి అని అంటే క్యాథోడ్ వైపుకు ప్రయాణిస్తాయి. Na ప్లస్ అయానులు క్యాథోడ్ వైపుకు ప్రయాణిస్తాయి. ఈ Na ప్లస్ అయానులు ఈ 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని లోహములాగా క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవుతూ నిక్షిప్తము చెందుతుంది. దీన్ని ఏమంటారు? క్షయకరణము అని అంటాం.
ఈ గలన NaCl తీసుకొని విద్యుత్ విశ్లేషణ గావించినప్పుడు యానోడ్ దగ్గర Cl2 ఏర్పడుతుంది, క్యాథోడ్ దగ్గర Na లోహము ఏర్పడుతుంది. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ మోల్టెన్ NaCl, electrolysis of molten NaCl gives, first step is ionization of NaCl, which gives Na plus ions and Cl minus ion. The first step is ionization. In Na plus and Cl minus ions, anions will move to anode. So two Cl minus ions move to anode and it liberates Cl2 gas and it gives 2 electrons. This is nothing but oxidation. This reaction takes place at anode and Na plus ions move to cathode and this Na plus ions take this on by taking 2 electrons, it liberates it as Na metal at cathode. This is called reduction. Similarly, if you take ionization or electrolysis of aqueous NaCl, first step is NaCl ionizes as Na plus and Cl minus. First NaCl, Na plus plus Cl minus లాగా అయనీకరణం చెందుతుంది. రెండవ స్టెప్ ఏంటి అని అంటే ఈ రెండు Cl మైనస్ అయానులు యానోడ్ వైపుకు ప్రయాణించడం వల్ల Cl2 గ్యాస్ రిలీజ్ అవుతుంది ప్లస్ 2 ఎలక్ట్రాన్లు వస్తాయి. ఈ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? యానోడ్. Cl minus ion moves to anode and on oxidation it gives Cl2. This reaction takes place at anode. Next is at cathode, H2O molecules which are present in aqueous NaCl on reduction with electrons will give H2 gas and 2OH minus ion. This will take place at cathode. This will take place at cathode. And this 2NaOH minus 2Na plus ions plus 2OH minus ions combine to give 2NaOH. So here in aqueous NaCl electrolysis, Cl2 gas is liberated at anode, whereas at cathode hydrogen gas is liberated and NaOH is also formed in addition to these two gases. Aqueous NaCl లో విద్యుత్ విశ్లేషణ గావించినప్పుడు Cl2 యానోడ్ వద్ద ఏర్పడుతుంది, H2 వాయువు క్యాథోడ్ దగ్గర ఏర్పడుతుంది. అదేవిధంగా దీంతో పాటు NaOH అనే పదార్థం కూడా ఏర్పడుతుంది. తరువాత ఇందులో విద్యుత్ విశ్లేషణలో మనము ఫారడే విద్యుత్ విశ్లేషణ నియమాలను వివరిద్దాం. ఫారడే విద్యుత్ విశ్లేషణ నియమాలను వివరిద్దాం. So we will discuss about Faraday's laws of electrolysis. In Faraday's laws, the first law of electrolysis is mass of the substance deposited or liberated at electrode is directly proportional to quantity of electricity supplied into electrolyte is called Faraday's first law. ఎలక్ట్రోడ్ల వద్ద నిక్షిప్తము చెందిన లేదా విడుదలైన పదార్థము యొక్క భారము అందులోకి ప్రవేశింపజేసిన విద్యుత్ పరిమాణమునకు అనులోమానుపాతంలో ఉంటుంది. కనుక M is directly proportional to Q. M అనేది మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ పదార్థం యొక్క ద్రవ్యరాశి, Q అనేది విద్యుత్ పరిమాణము క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో M is proportional to Q. Q is equal to I into T. కాబట్టి Qని జనరల్గా కులూమ్స్లో చూపిస్తుంటాం, Iని ఆంపియర్లో, T is represented in T సెకండ్స్లో ఉంటుంది. సో 1 ఆంపియర్ అండ్ 1 సెకండ్ ఇంటూ చేస్తే వచ్చేది 1 కులూమ్. సో M is proportional to IT. సో ప్రపోర్షనాలిటీని తీసేయడానికి we have to put one constant which is called M is equal to EIT. ఇందులో I is equal to 1 ఆంపియరు, T is equal to 1 సెకండ్ అయినప్పుడు M is equal to ఏమవుతుంది? E అవుతుంది. సో when Q is proportional, M is proportional to Q, Q is equal to I into T, M is proportional to IT. So M is equal to EIT when I is equal to 1 ampere,
T is equal to 1 second. Therefore, M is equal to E. What is E? We have to discuss the defined electrochemical equivalent. విద్యుత్ రసాయన తుల్యాంకము. E is nothing but electrochemical equivalent విద్యుత్ రసాయన తుల్యాంకము. దీని డెఫినేషన్ ఏంటి అని అంటే, విద్యుత్ విశ్లేషణ ఘటములోకి ఒక కులూంబ్ విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు ఎలక్ట్రోడ్ల వద్ద నిక్షిప్తము చెందే పదార్థ భారాన్ని విద్యుత్ రసాయన తుల్యాంకము అని అంటాం. ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ when 1 coulomb of electricity is supplied into electrolytic cell is called electrochemical equivalent. సో దీన్ని కొద్దిగా ఎలాబొరేట్ చేసి M is equal to MIT/ZF అనే ఫార్ములాతోని కూడా సూచించవచ్చు. M అంటే మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ అట్ ఎలక్ట్రోడ్. దిస్ ఈజ్ అటామిక్ నంబర్ ఆఫ్ సబ్స్టెన్స్. I is current, strength of current, T is time, Z is equal to number of electrons transferred in electrolytic cell during a chemical reaction, and F is equal to Faraday. 1 Faraday is equal to 96,500 coulombs approximately. 1 mole of electrons, ఒక మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్లకు సమానమైనటువంటి విద్యుత్ పరిమాణము 1 ఫారడే. ఇది 1 ఫారడేని 96,500 కులూమ్స్ అని కూడా చెప్పవచ్చు. ఇది అప్రాక్సిమేట్గా కరెక్ట్ వాల్యూ అయితే 96,487 కులూమ్లు. when 1 Faraday of electricity is supplied, ఎలక్ట్రోడ్ల వద్ద 1 గ్రామ్ ఈక్వివాలెంట్ ఆఫ్ సబ్స్టెన్స్ విడుదలవుతుంది. సో 1 mole of electrons is equal to 1 Faraday, which is nothing but 96,500 coulombs. When you supply 1 Faraday of electricity, the substance liberated at electrode is 1 gram equivalent. ఒక మోలు ఎలక్ట్రాన్లకు సమానమైనటువంటి విద్యుత్ పరిమాణం 1 ఫారడే. 1 ఫారడే విద్యుత్తును మనం ఘటంలోకి పంపించినప్పుడు 1 గ్రాము తుల్యాంక భారం గల పదార్థము మనము ఎలక్ట్రోడ్ల వద్ద ఏర్పడుతుంది. Next is Faraday's second law of electrolysis. The amount of substance deposited or liberated when same quantity of electricity passing through the different electrolytic solutions connected in series are proportional to their equivalent weights. ఒకే శ్రేణిలో కలుపబడినటువంటి వివిధ విద్యుత్ విశ్లేష ఘటాలలోకి ఒకే పరిమాణములో విద్యుత్తును పంపించినప్పుడు ఎలక్ట్రోడ్ల వద్ద నిక్షిప్తము చెందే పదార్థ భారము దాని తుల్యాంక భారాలకు అనులోమానుపాతంలో ఉంటాయి. దీన్నే M is proportional to E అని చెప్పొచ్చు. వివిధ ఘటాల్లో ఇది కంపేర్ చేసినప్పుడు లేదా పోల్చినప్పుడు M1:M2 is equal to E1:E2. ఇది ఫారడే రెండవ విద్యుత్ విశ్లేషణ నియమము. ఉదాహరణకి 1 ఫారడే ఆఫ్ విద్యుత్తును మనము పంపించినప్పుడు పదార్థం ఎలక్ట్రోడ్ల వద్ద నిక్షిప్తము చెందే పదార్థ భారము దాని తుల్యాంక భారానికి సమానంగా ఉంటుంది. when 1 Faraday of electricity is supplied into electrolytic solution, the weight of the substance deposited at the electrode is equal to its equivalent weight. నెక్స్ట్ ఏంటి అని అంటే టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్లో వివిధ రకాలు. టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్లో మనం ఆల్రెడీ గ్యాల్వానిక్ ఘటంలో ఒక సింగిల్ ఎలక్ట్రోడ్ లోహ ఎలక్ట్రోడ్ని చూసాం. అందులో ఏంటి అంటే ఒకటి మెటల్ ఎలక్ట్రోడ్, రెండవది నాన్ మెటల్ ఎలక్ట్రోడ్. టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్లో లోహ ఎలక్ట్రోడ్లు ఒకటి, అలోహ ఎలక్ట్రోడ్లు ఒకటి. లోహ ఎలక్ట్రోడ్ ఏ విధంగా ఏర్పడుతుంది అని అంటే లోహాన్ని దాని ద్రావణంలో ముంచినప్పుడు లోహ ఎలక్ట్రోడ్ ఏర్పడుతుంది. మెటల్ రాడ్ షుడ్ బి డిప్డ్ ఇన్ ఎట్ సొల్యూషన్. ఉదాహరణకి జింక్ రాడ్ను జింక్ సల్ఫేట్ సొల్యూషన్ ద్రావణంలో ముంచినప్పుడు ఏర్పడిన ఎలక్ట్రోడ్ను మెటల్ ఎలక్ట్రోడ్ అంటారు. అట్లనే నాన్ మెటల్ ఎలక్ట్రోడ్ ఏదైనా నాన్ మెటల్ గ్యాస్, ఎనీ గ్యాస్ when it is in contact with its solution, that is called నాన్ మెటల్ ఎలక్ట్రోడ్. నాన్ మెటల్ ఎలక్ట్రోడ్కి సింపుల్గా మనము H2 గ్యాస్ ఇన్ కాంటాక్ట్ విత్ H+ అయాన్స్ దీన్ని తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ నాన్ మెటల్. ఎనీ నాన్ మెటల్ ఏదైనా అలోహము దాని ద్రావణముతో
సంపర్కంలో కలిగి ఉన్నప్పుడు ఏర్పడిన ఘటాన్ని అలోహ ఘటము అని అంటారు. నెక్స్ట్ ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనేది ఒకటి మనం చదువుతున్నాం. ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, దాన్నే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, దాన్ని ఏమంటాం? స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను ఉపయోగించి వివిధ ఘటాల యొక్క ఈఎంఎఫ్ వాల్యూను నిర్దేశిస్తారు లేదా లెక్కిస్తారు. యూజింగ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, ఈఎంఎఫ్ ఆఫ్ ఆల్ అదర్ ఎలక్ట్రోడ్స్ క్యాన్ బి డిటర్మైన్డ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, దాన్ని ఏమంటాం? ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఈ ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్లో ఏముంటుంది అని అంటే ప్లాటినం కడ్డీకి ప్లాటినం బ్లాక్తో పూతబూసినటువంటి లోహ కడ్డీ, దాన్ని H+ ద్రావణంలో ముంచి ఉంచాలా. ఈ H+ ద్రావణం యొక్క గాఢత 1 మోల్ ఉంటుంది. ఇందులోకి H2 గ్యాస్ని పంపించాలి. దాని యొక్క పీడనము 1 అట్మాస్ఫియర్ పీడనం ఉంటుంది. ఈ ఘటాన్ని ఏమంటారు అంటే ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటారు. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ consists of platinum coated with powdered platinum black and dipped in 1 mHCl solution, and pure hydrogen gas is bubbled through 1 atmosphere pressure. 1 mHCl solution and 1 atmospheric pressure is very very important in స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. దీన్ని ఏమంటాం? ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఈ ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్లో 1 mHCl, 1 మోలార్ గాఢత గల HCl, 1 అట్మాస్ఫియర్ పీడనము వద్ద H2 వాయువును పంపించడము అనేది ప్రమాణ కండిషన్స్. ఎందుకనే దీన్ని స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటారు. యూజింగ్ ది స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ we can determine all other electrodes EMF value. ఇప్పటి వరకు మనం చదివిన దాంట్లో కొన్ని అసైన్మెంట్ క్వశ్చన్స్, కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఐఎమ్ గివింగ్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద టాపిక్స్ విచ్ వి కవర్డ్ హియర్. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఈజ్ galvanic cell and explain the working of galvanic cell taking డేనియల్ సెల్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. గాల్వానిక్ ఘటము అనగానేమి, డేనియల్ ఘటాన్ని ఉదాహరణగా తీసుకొని గాల్వానిక్ ఘటాన్ని వివరించండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జనరల్గా ఏంటి అని అంటే ఇది 4 మార్క్స్లో కవర్ అవుతుంది. నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏంటి అంటే స్టేట్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్, ఫస్ట్ లా అండ్ సెకండ్ లా. ఫారడే మొదటి మరియు రెండవ విద్యుత్ విశ్లేషణ నియమాలను వివరించండి. మూడవది వాట్ ఈజ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనగానేమి, ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనగానేమి, ఇది మూడవ క్వశ్చన్. తర్వాత నాలుగవ క్వశ్చన్ హౌ గిబ్స్ ఎనర్జీ ఈజ్ రిలేటెడ్ టు ద సెల్ ఈఎంఎఫ్ మ్యాథమెటికల్లీ. హౌ ఈజ్ గిబ్స్ ఎనర్జీ రిలేటెడ్ టు ద సెల్ ఈఎంఎఫ్ మ్యాథమెటికల్లీ. గిబ్స్ శక్తి ఏ విధంగా సెల్ ఈఎంఎఫ్కు సంబంధాన్ని కలిగి ఉంటుంది, సూచించే సమీకరణాన్ని మీరు వ్రాయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లము ఫస్ట్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ గాల్వానిక్ సెల్. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ గాల్వానిక్ సెల్. గాల్వానిక్ ఘటము అనగానేమి, ఉదాహరణ డేనియల్ ఘటం తీసుకోండి. రెండవది ఫారడే విద్యుత్ విశ్లేషణ నియమాలు, మొదటి నియమము మరియు రెండవ నియమం. మూడవది స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనగానేమి. నాలుగవది గిబ్స్ ఎనర్జీకి తర్వాత సెల్ ఈఎంఎఫ్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఉన్నటువంటి ఈక్వేషన్ను, సమీకరణాన్ని సూచించండి. ఐదవ ప్రాబ్లం, ఒక ప్రాబ్లం ఇస్తున్నాను ఇందులో. క్యాలిక్యులేట్ ఈఎంఎఫ్ ఆఫ్ ఫాలోయింగ్ గాల్వానిక్ సెల్. కింది గాల్వానిక్ ఘటనలో ఈఎంఎఫ్ విలువను లెక్కించండి. ఇందులో Zn+2గా మారుతుంది, Cu+2 కాపర్ లాగా మారుతుంది. ఎడమ వైపు ఉన్న ఘటాన్ని ఎప్పుడు కూడా యానోడ్ సెల్ అంటాము, రైట్ సైడ్ ఉన్న ఘటాన్ని ఏమంటాము? క్యాథోడ్ సెల్. తర్వాత ఇందులో ఈ రెండింటి ఎడమ వైపు ఉన్నటువంటి Zn+2గా మారుతుంది,
ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విలువ -76 వోల్ట్స్ అని ఇచ్చారు. రెండవది ఏంటి అని అంటే కాపర్ Cu+2 కాపర్గా మారుతుంది. ఇందులో దీని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విలువ 0.34 వోల్టులు. ఇవి రెండు కూడా రిడక్షన్ పొటెన్షియల్స్ ఆఫ్ Zn from Zn to Zn+2 is -0.76 volt and reduction potential of Cu+2 to copper is 0.34 volts. Here you have to use EMF of cell is equal to EMF of right hand side cell minus left hand side cell. This is very simple problem.